మల్లేసు, ఏంది ఊళ్ళో విషయాలు? అసలు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు? నీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారమ్మా. దీని తల్లి, ఏమనుకుంటున్నారు అంత గొప్పగా? బాగా అందంగా ఉంటావని, మంచి మనసుతో పాటు గుండె ధైర్యం ఉంటుందని అందరూ పొగుడుతుంటారు. మరి నువ్వేమనుకుంటున్నావు? నేను మాటల్లో చెప్పలేను కానీ నీకోసం ఒక మంచి పాట పాడతాను. ఏది పాడబోయా? ఇందామా. నెల్లూరి నెరజాన పిల్లరా, రారమ్మంది రంగేలి రవ్వరా, వల్లూరి వగలాడి పిల్లరా, దాన్ని మాటలకే బోల్తా పడిపోతిరా, దాన్ని మాటలకే బోల్తా పడిపోతిరా, రెడమా దాన్ని మాటలకే బోల్తా పడిపోతిరా. ఈ పాత చింతకాయ పచ్చడి వద్దులే గానే, ఏదైనా కొత్త పాట ఉంటే వేసుకోబోయా? మల్లేసు, నన్ను పెళ్లి చేసుకో మల్లేసు. ఎప్పుడు? ఇప్పుడే. ఏండే? అయ్యో రెడ్డమ్మా, నేను భర్త నువ్వు భార్య అనేది కాదు మన బంధం. పెళ్ళి అనే ఈ బంధంలో ఇద్దరం సమానమే. ఏమయ్యో? చెప్పమ్మా. ముందు మీ ఇంటికి పోదామా మా ఇంటికి పోదామా? ఆగాగు, మా ఇంటికి పోతే మన ఆయన నిన్ను చంపేస్తాడు. మీ ఇంటికే పోదాం పద. చాలా పద, అత్తారింటికి పోదాం పద. చూసావా, మా ఇంటి గుర్రానికి కూడా మీ ఇంటికి రావడం ఇష్టం లేదు. ఇంకా మా నాయన ఏడు పంపిస్తాడు మల్లేసు. ఇక మీద అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే మల్లేసు. ఏందమ్మే అట్టా ఉండవా? నా మనసు ఏం బాలేదు మల్లేసు. ఒకసారి గుళ్ళకి పోయేసిపోదాం పద. నువ్వు నాకు దేవుడిచ్చిన బహుమతే. ఈ జన్మకి పై జన్మకి ప్రతి జన్మకి నేను 10 లెంగా చూసుకుంటా అన్నారు జన. నా నెల్లూరి నిర్జాన. అమ్మే, నెల్లూరి నిర్జాన, ఇంటికి పోదాం పద. నన్ను క్షమించు నాయనా, నాకు ఆ ఇల్లు ఆస్తి పాస్తి ఏమీ వద్దు. నేను ఈయన్ని వదిలిపెట్టి ఆడికి రాను. అన్న బోలేదాని అమ్మే, అల్లుడిని వదిలి రమ్మనలేదు, అల్లుడిని కూడా రమ్మంటినే. ఓ నీ పాసుగోల అల్లుడో, ఇంటికి పోదాంపా. పారా రే దొంగ నా కొడక, నా పరువు మంటలో కలుపుతావురా. అమ్మో, ఈరపతాడు చంపేస్తాడు. వెళ్ళి మంగన్నకు చెప్పాలా? మంగన్న నీ కొడుకు నెల్లూరు నిర్జానని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఈరపతాడు చంపడానికి తీసుకెళ్తున్నాడు. ఇంటికి తీసుకుపోయినా
ఆ ప్రతాప్ రెడ్డి బతకలేడు, చంపేశాడు. అమ్మా, ప్రతాప్ రెడ్డి చంపేశాడు, ఇంక బతికినాడు. నా పరువు మంటల్లో కలుపుతావురా చెత్తనాయాల. మంగా అయ్యా, వీళ్ళిద్దరూ నేను బతికుండగానే నన్ను చంపేశారా. నా పరువు ఈ గడప దాటి బత్తాసు నిప్పుకొని బయట తిరగక ముందే ఈ బజారుని చంపేయాలా, లేదంటే మనందరం చచ్చిపోవాలా. ఇదిగో ఏ చేయరా రెడ్డి గారు, మీ పుత్రుని బతికేయాలా మేము? మీకు ముప్పు వస్తుందంటే కట్టుకున్నదని చూసేదిలా, కడుపును పుట్టిన వాళ్ళని చూసేదిలా. ఏ సైడ్మే వదలట నిన్నంటే. నా ముగ్గురు ఏమైనా చేస్తే ఊరుకోను, చంపేస్తావు. రే మంగా, చూసినామంటరా కట్టుకున్నోడి మీద ప్రేమ, కనిపించినోడి మీద కత్తెత్తింది. ఇది ఆగమాక ఏసై. ఆడపిల్ల కెనటమే కాదే, పెంచడం కూడా నేర్చుకోవాలా. నీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేయ్యా. అడ్డం వచ్చినావంటే ఎవరినైనా నరికేస్తానే. రెడ్డి గారు, నా కొరక వేసేస్తాను నిన్ను. వదలమ్మా, వదలు. రే నాయనా పెద్దారెడ్డి, నన్ను క్షమించరా. నా పరువు మంటలో కలిసిపోయినది, నా కుటుంబం సర్వనాశనం అయిపోయినదిరా. అయ్యా దేవుడా, దేవుడా. పెద్దారెడ్డి ఊరికి పోయి వచ్చే లోపల ఇంత ఘోరం జరిగిపోయింది. ఈ ఘోరాన్ని చూసిన పెద్దారెడ్డి అటు ఉండటం కూడా ఇష్టం లేక రెడ్డమ్మని తీసుకొని ఏరే ఊరికి వచ్చినాడు. ప్రేమ వల్ల తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడనే కోపంతో రెడ్డమ్మకు ప్రేమ పైన వ్యతిరేకాన్ని బాగా నూరిపోసినాడు పెద్దారెడ్డి. అందుకే సూరే, నాకు మా నాయనకి ప్రేమన్నా ప్రేమికులన్నా నచ్చదా. కానీ ఇప్పుడు నా జీవితం కూడా నా అత్త నెల్లూరు నెరజాన్లాగే ఈ రెడ్డమ్మ కథ కూడా మారింది. ఈ ప్రేమ ఎంతమందిని బలి తీసుకుంటుందో ఏం అర్థం కావట్లేదు సూరే. ఇంత రక్తపాతం చూసిన నెల్లూరు నిర్జన ప్రేమ కథ తర్వాత మన ప్రేమ కథ మీ నాయనకి కానీ తెలిస్తే ఇంకేం జరుగుతుందో ఏమో మ్యా. నాకు అసలే కాళ్ళ కింద మట్టి వణుకుతుంది మ్యా.